Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series Science and Technology Topic 6.0. ఇందులో మనం సోర్సెస్, ఇంపాక్ట్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అండ్ నాయిస్ పొల్యూషన్ చూస్తాం. దిస్ ఈస్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ groupsmaster.com. This website mainly useful for you in your APPSC and UPSC civil services exams preparation. ఎయిర్ పొల్యూషన్ మీద మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటో మీరు చెప్తూ దాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎయిర్ పొల్యూషన్ మీన్స్ కంటామినేషన్ ఆఫ్ ఎయిర్, సింప్లీ కంటామినేషన్ ఆఫ్ ఎయిర్ బై హార్మ్ఫుల్ గ్యాసెస్, డస్ట్, స్మోక్ విచ్ ఎఫెక్ట్స్ ద ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ డ్రాస్టికల్లీ. ఈ విధంగా మీరు ఎయిర్ పొల్యూషన్ని డిఫైన్ చేయొచ్చు. అయితే మనకి ఎయిర్ పొల్యూషన్కి సోర్సెస్ ఏంటి అని అడిగితే కనుక మీరు ఈ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు. బర్నింగ్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల మన ఎయిర్ పొల్యూట్ అవుతుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ ఏంటి? కోల్, పెట్రోలియం, థర్మల్ పవర్ ప్లాంట్స్లోని, అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఇవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇవి హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నాయి. సో దానివల్ల మన ఎయిర్ పొల్యూట్ అవుతుంది. అలాగే బర్నింగ్ ఆఫ్ ద ట్రెడిషనల్ బయోమాస్. మీరు విలేజెస్లోని ఎక్కడైనా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తుంటారు. అక్కడ వుడ్, ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసిన వుడ్, క్రాప్ వేస్ట్, అలాగే కౌడంగి ఇవన్నీ ఎక్కువగా కాలుస్తుంటారు. దీనివల్ల మనకి ట్రెడిషనల్ బయోమాస్ బర్న్ చేయడం వల్ల చాలా పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి. సో ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వెహికులర్ ఎమిషన్స్. మనకి అర్బన్ ఏరియాస్లోనే కాదు, ఎక్కడైనా సరే ఎక్కువ వెహికల్స్ యూజ్ చేసేటప్పుడు అక్కడ వెహికల్ నుంచి చాలా ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. సో అవి మోటార్ వెహికల్స్ నుంచి, మెరైన్ వెజల్స్ నుంచి, ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి, ఇలా ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ నుంచి వెహికులర్ ఎమిషన్స్ బయటికి రావడం వల్ల మన ఎయిర్ పొల్యూట్ అవుతుంది. సో యాక్టివిటీస్ లైక్ మైనింగ్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రియల్ వర్క్, అగ్రికల్చర్, స్మెల్టింగ్ ఇవన్నీ కూడా మనకి టాక్సిక్ గ్యాసెస్ని రిలీజ్ చేయడం వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. అలాగే మనకి న్యాచురల్ ప్రాసెసెస్ కూడా మన ఎయిర్ని పొల్యూట్ చేస్తాయి. ఏంటి? వాల్కనిక్ ఎరప్షన్స్, వైల్డ్ ఫైర్స్ నుంచి మనకి చాలా యాష్ అనేది, ఒక స్మోక్ యాష్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఎయిర్లోకి. సో అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళడం వల్ల మన ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎయిర్ పొల్యూషన్కి సోర్సెస్ అడిగితే ఈ విధంగా ఇవి మెన్షన్ చేయొచ్చు. అలాగే ఇంకా కొంచెం చూద్దాం. మనకి మైక్రోబియల్ డికేయింగ్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. అందులో మైక్రో ఆర్గానిజమ్స్ మన ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. దే ఆర్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెసెంట్ ఇన్ ఎనీ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యావ్ ఎ మేజర్ రోల్ ఇన్ ఎనీ న్యాచురల్ డికేయింగ్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ కంటామినెంట్స్. దిస్ యాక్టివిటీ, ఈ యాక్టివిటీ కూడా మనకి ఒక న్యాచురల్ ప్రాసెస్లోకి వస్తుంది. సో ఇవి కూడా కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి, ఎస్పెషల్లీ మీథేన్ గ్యాస్ అనమాట. ఇది ఒక హార్మ్ఫుల్ గ్యాస్, మన ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది అనమాట. అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా మన ఎయిర్ని ఎలా పొల్యూట్ చేస్తున్నాయి? త్రూ ఎమిషన్స్ ఆఫ్ అమోనియా గ్యాస్. అమోనియా గ్యాస్ అనేది అగ్రికల్చర్ యాక్టివిటీస్ నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అలాగే పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల కూడా వీటిలో ఎక్కువ టాక్సిక్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండడం వల్ల ఇవి కూడా ఫైనల్గా మన అట్మాస్ఫియర్లోకి రీచ్ అయ్యి మన ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాయి. అలాగే పెయింట్, స్ప్రేస్, వార్నిష్ ఎక్సెట్రా ఇవి కూడా మన ఎయిర్ పొల్యూషన్కి సోర్సెస్గా చెప్పొచ్చు. సో ఈ విధంగా మీరు ఎయిర్ పొల్యూషన్ సోర్సెస్ని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇంపాక్ట్ అంటే ఎఫెక్ట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఆర్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఎయిర్ పొల్యూషన్కి ఫస్ట్ సీరియస్ ఎఫెక్ట్స్ హ్యూమన్ హెల్త్ మీద ఉంటుంది. అలాగే డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్, ద టైప్ ఆఫ్ పొల్యూటెంట్ ఇన్హేల్డ్, దీస్ ఎఫెక్ట్స్ కెన్ వేరీ రేంజింగ్ ఫ్రమ్ సింపుల్ సిమ్టమ్స్ లైక్ కాఫింగ్ అండ్ ద ఇరిటేషన్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ టు అక్యూట్ కండిషన్స్ లైక్ ఆస్మా, క్రోనిక్ లంగ్ డిసీజెస్. మన పొల్యూటెడ్ ఎయిర్ అనేది ఎప్పుడైనా బ్రీత్ చేసినప్పుడు, ఇన్హేల్ చేసినప్పుడు మనకు కొంచెం దగ్గు వస్తుంది, చిన్న ఇరిటేషన్గా ఉంటుంది థ్రోట్లో. ఇవే కాకుండా మనకి చాలా అక్యూట్ అనమాట సివియర్ రెస్పిరేటరీ డిసీజెస్ లైక్ ఆస్మా, లంగ్ డిసీజెస్ అనేవి కూడా ఎయిర్ పొల్యూషన్ వల్ల వస్తున్నాయి అనమాట. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, ఇరిటేషన్స్ కెన్ డెవలప్ డ్యూ టు ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ ద సెవరల్ ఎయిర్ పొల్యూటెంట్స్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్ కూడా చాలా ఫార్మ్స్ ఉంటాయి. సో అలాగే చాలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఎయిర్ పొల్యూటెంట్స్ వల్ల వస్తున్నాయి అనమాట ఆఫ్టర్ ఇన్హేలింగ్ ద ఎయిర్ కంటామినెంట్స్. ఎయిర్ పొల్యూషన్ కెన్ ఆల్సో కాజ్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ టు పీపుల్స్ నర్వ్స్, బ్రెయిన్, కిడ్నీ, లివర్ అండ్ అదర్ ఆర్గాన్స్. ఎకనామిక్ గ్రోత్ కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట ఎయిర్ పొల్యూషన్స్ వల్ల బికాస్ ఆఫ్ డ్యూ టు ప్రొడక్టివిటీ లాసెస్ అండ్ డిగ్రేడెడ్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నెక్స్ట్, హౌ టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్. First of all, we have to replace fossil fuels with alternative energies like solar, wind and geothermal renewable energies అనమాట. ఇవి వీటితోనే మనం రీప్లేస్ చేయడం వల్ల చాలా మటుకు యాక్టివిటీని మన ఎయిర్ పొల్యూషన్ని తగ్గించవచ్చు. అలాగే రెడ్యూస్ అవర్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ బై అడాప్టింగ్ ద రెస్పాన్సిబుల్ హ్యాబిటెట్స్ అండ్ యూజింగ్ మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి బల్బ్స్, సోలార్ అప్లయన్సెస్ యూజ్ చేసుకోవాలి. అలాగే ఈకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్కి షిఫ్ట్ అవ్వాలి. సో ఇందులో నేను రాయొచ్చే పాయింట్ షిఫ్టింగ్ టు ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ హైడ్రోజన్ వెహికల్స్. ఇవన్నీ కూడా ప్రెజెంట్ న్యూస్లో ఉన్నవన్నమాట. సో ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రమోటింగ్ షేర్డ్ మొబిలిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, కార్ పూలింగ్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఢిల్లీని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పొచ్చు. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ కెన్ కాజ్ రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్.
రెడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ఆటోమొబైల్స్ అండ్ కెన్ డిక్రీజెస్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్. మన గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది ఒక టాక్సిక్ గ్యాస్. సో మన ఆటోమొబైల్స్ని తక్కువ యూజ్ చేస్తే మన మోటార్ వెహికల్స్ని మనం గ్రౌండ్ లెవెల్ ఓజోన్ని రెడ్యూస్ చేయొచ్చు. అలాగే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. ఫ్రమ్ ప్లాంటింగ్ టు డెమాలిషన్, గ్రీన్ బిల్డింగ్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబుల్ అండ్ రిసోర్స్ ఎఫిషియెంట్ స్ట్రక్చర్స్ టు రెడ్యూస్ their కార్బన్ ఫుట్ ప్రింట్ ఇన్ అవర్ అట్మాస్ఫియర్. నెక్స్ట్, స్టాప్ బర్నింగ్ వేస్ట్ అండ్ గార్బేజ్ అండ్ అడాప్ట్ బయోడిగ్రేడబుల్ సొల్యూషన్స్. గార్బేజ్ని, వేస్ట్ని ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటించేస్తూ ఉంటారు, అంటే నిప్పు అంటిస్తారు. సో దానివల్ల చాలా మటుకు స్మోక్ అనేది అట్మాస్ఫియర్కి రిలీజ్ అవుతుంది. సో అలా కాకుండా బయోడిగ్రేడబుల్ సొల్యూషన్స్ని అడాప్ట్ చేసుకోమని చెప్తున్నాం. సో అందులో ఏంటంటే కంపోస్టింగ్ మెథడ్ ఒకటి, టు డికంపోజ్ ద వేస్ట్. అలాగే ప్లాంట్ ట్రీస్ని ప్లాంట్ చేస్తే ట్రీస్ మీకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే కనుక ఎక్కువ ట్రీస్ ప్లాంట్ చేస్తే మన గ్లోబల్ వార్మింగ్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ట్రీస్ కెన్ రిడ్యూసెస్ కార్బన్ CO2 లెవెల్స్. ట్రీస్ రిలీజ్ ఆక్సిజన్ ఇంటూ ద అట్మాస్ఫియర్ అండ్ హెల్ప్ టు కూల్ అవర్ హోమ్స్. ట్రీస్ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడైతే ట్రీస్ ఎక్కువ ఉన్నాయో ఆ సరౌండింగ్ ఏరియాస్లోని హోమ్స్లో కూడా, ఇళ్లలో కూడా చాలా అట్మాస్ఫియర్ కొంచెం కూల్గా ఉంటుంది అనమాట సమ్మర్లో కూడా. నెక్స్ట్, వాటర్ పొల్యూషన్ మీద మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు వాటర్ పొల్యూషన్ అంటే ఏంటో మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాటర్ పొల్యూషన్ అక్కర్స్ when harmful substances, often chemicals or microorganisms, contaminate a stream, river, lake, ocean, aquifer or other body of water, degrading the water quality and rendering it toxic to humans or the environment. ఈ విధంగా మీరు వాటర్ పొల్యూషన్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్ట్రీటెడ్ సీవేజ్. మెయిన్గా మీకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ నుంచి వస్తుంది, అలాగే ఇండస్ట్రీస్ నుంచి కూడా వస్తుంది అనమాట. దీస్ ఆర్ పొల్యూటింగ్ అవర్ ఫ్రెష్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్, లేక్స్, పాండ్స్ ఎక్సెట్రా. అలాగే కెమికల్స్ అండ్ హెవీ మెటల్స్ ఇండస్ట్రియల్ అండ్ మున్సిపల్ వేస్ట్ వాటర్ నుంచి రిలీజ్ అవుతాయి. దీస్ ఆర్ కంటామినేటింగ్ అవర్ వాటర్ బేస్. ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ వేస్ట్. ఇండస్ట్రీస్ చాలా వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దీస్ ఆర్ అఫెక్టింగ్ ద pH ఆఫ్ వాటర్ అండ్ కలర్ ఆఫ్ ద వాటర్. pH అంటే మనకి ఎసిడిక్గా మారుతుందని చెప్పొచ్చు. మైనింగ్ యాక్టివిటీ కూడా మనకి ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్ని, సాల్ట్స్ని వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. అది ఎక్కువ రిలీజ్ అయితే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. అలాగే అగ్రికల్చర్ అనేది కూడా ఒక సోర్స్. అగ్రికల్చర్ ఎక్కువ న్యూట్రియంట్ కాన్సన్ట్రేషన్స్ని రిలీజ్ చేస్తుంది డ్యూ టు ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. దిస్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు వరింగ్ అమౌంట్స్ ఆఫ్ నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ టు వాటర్ సప్లైస్. వాటర్ సప్లైస్లోకి నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మనకి యూట్రోఫికేషన్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. నెక్స్ట్, యాక్సిడెంటల్ వాటర్ పొల్యూషన్. మనం కావాలని చేయం, కొన్ని యాక్సిడెంటల్గా జరుగుతుంటే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. అందులో ఏంటంటే సడన్గా కొన్నిసార్లు పైప్స్ ఆర్ ఆయిల్ ట్యాంక్స్, గ్యాస్ తీసుకెళ్ళే పైప్స్ కానీ ఏమైనా బస్ట్ అవుతాయి. అలాగే మేజర్ లీక్స్, ఫైర్స్, వైల్డ్ లైఫ్ ఫైర్స్ న్యాచురల్గా కూడా క్రియేట్ అవుతున్నాయి కదా ఇవి. అలాగే ఆయిల్ స్పిల్స్, ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ వాటర్ పొల్యూషన్గా రాయొచ్చు. అలాగే యాసిడ్ రైన్స్ మన వాటర్ బాడీస్ని ఎసిడిక్ చేస్తున్నాయి. కొన్ని రిలీజియస్, ఫెయిత్ అండ్ సోషల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అప్పుడప్పుడు మనం పూజ చేసుకునే ఆఫరింగ్స్ ఉంటాయి కదా, అంటే పూజ చేసుకునేటప్పుడు మిగిలిపోయినవి అవన్నీ ప్లాస్టిక్ బ్యాగ్స్లో వేసి విసిరేస్తూ ఉంటారు వాటర్ బాడీస్లోకి, రివర్స్లోకి. అలాగే డిస్పోజల్ ఆఫ్ యాషెస్ని క్రిమేషన్ అయిపోయిన తర్వాత రివర్స్లో కలుపుతూ ఉంటారు. సో ఈ యాక్టివిటీస్ కూడా వాటర్ బాడీస్ని పొల్యూట్ చేస్తున్నాయని రాయొచ్చు. సో ఈ విధంగా ఇవన్నీ సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్. వాటర్ పొల్యూషన్ వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్. ఎందుకంటే వాటర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. సో యాన్యువల్లీ చాలామంది చనిపోతున్నారు బికాస్ ఆఫ్ డిసీజెస్ రిలేటెడ్ టు డ్రింకింగ్ ప్యాథోజన్ పొల్యూటెడ్ వాటర్. పొల్యూట్ అయిపోయిన ఫ్రెష్ వాటర్ తాగడం వల్ల చాలామంది చనిపోతున్నారని రాయొచ్చు. నెక్స్ట్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దట్ డిపెండ్ ఆన్ వాటర్ ఫర్ లైఫ్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద వాటర్ పొల్యూషన్. ఎక్కువగా మనకు వాటర్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది మెరైన్ లైఫ్, aquatic life, plants that have support from water. అంటే ప్లాంట్స్ ఏదైతే మనకి వాటర్ని బేస్ చేసుకొని ఎదుగుతాయో ఆ ప్లాంట్స్ అన్నీ చచ్చిపోతే, ఆ ప్లాంట్స్ చనిపోతే ఆ ప్లాంట్స్ మీద డిపెండ్ అయిన యానిమల్ చచ్చిపోతుంది. సో ఆబ్వియస్లీ ఫ్రెష్ వాటర్ స్పీసెస్ ఫ్రెష్ వాటర్లోనే బతుకుతాయి కనుక, ఫ్రెష్ వాటర్ కనుక అది పొల్యూట్ అయిపోతే ఫ్రెష్ వాటర్ aquatic లైఫ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. అది పాయింట్ మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్, ఆయిల్ స్పిల్స్ కెన్ హార్మ్ థౌజండ్స్ ఆఫ్ మెరైన్ యానిమల్స్. మీకు ఒక ఏరియాలో కనుక, ఒక వాటర్ బాడీలో కనుక ఆయిల్ స్పిల్ జరిగిందంటే అది ఇంక్లూడింగ్ ఆల్ మెరైన్ యానిమల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే అక్కడ ఉన్న మెరైన్ యానిమల్స్ చనిపోయాయి అంటే వాటి మీద డిపెండెంట్ బర్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా చనిపోతాయి. ఈ బర్డ్స్ అనేవి మెరైన్ యానిమల్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అయి ఉన్నాయి అనమాట. యాజ్ దీస్ ఆర్ డిపెండ్ ఆన్ దీస్ యానిమల్స్ ఫర్ ఫుడ్, ది బర్డ్స్ ఆల్సో విల్ డై బికాస్ ఆఫ్ నాట్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ ఎట్ దట్ పర్టికులర్ ప్లేస్. నెక్స్ట్, న్యూట్రియంట్ పొల్యూషన్ కూడా మనకి ఒక ఇంపాక్ట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. అదే విధంగా అంటే న్యూట్రియంట్ పొల్యూషన్ ఎలా జరుగుతుందంటే, మనకి న్యూట్రియంట్స్ ఎక్కువైపోవడం వల్ల ఆల్గే లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇట్ డిప్లీట్స్ ద వాటర్ ఆఫ్ ద ఆక్సిజన్, దేర్ బై లీడింగ్ టు ద డెత్ ఆఫ్ ద ఫిష్ అండ్ అదర్ aquatic లైఫ్.
నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ డిస్టర్బ్స్ ద ఫుడ్ చైన్ సిస్టమ్, ఎంటైర్ ఫుడ్ చైన్ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఇప్పుడే ఇక్కడ బర్డ్స్ ఎలా పోతున్నాయో చెప్పాం కదా, చనిపోతున్నాయో, ఈ విధంగా వాటర్ పొల్యూషన్ డిస్టర్బ్స్ ద ఎంటైర్ ఫుడ్ చైన్ బై మూవింగ్ ద టాక్సిన్స్ ఫ్రమ్ వన్ లెవెల్ ఇన్ ద ఫుడ్ చైన్ లోవర్ లెవెల్స్ టు హయ్యర్ లెవెల్స్. వన్స్ మీకు ఫుడ్ చైన్లోని వన్స్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్ లైఫ్లోకి టాక్సిక్ కనుక ఎంటర్ అయిందంటే ఈ మెరైన్ లైఫ్ అంటే ఫిష్ని తిన్న యానిమల్ కానీ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కానీ ఆ టాక్సిన్స్ అనేది రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అనమాట. సో ఈ విధంగా మీరు వాటర్ పొల్యూషన్ని ఫుడ్ చైన్ డిస్టర్బ్ చేస్తుంది అని రాయొచ్చు. అలాగే ఎకనామిక్ లాసెస్, మేనేజింగ్ అండ్ రీస్టోరింగ్ ద పొల్యూటెడ్ వాటర్ బాడీస్ ఇస్ ఎక్స్పెన్సివ్. మనకి న్యూక్లియర్ డిసాస్టర్స్ ఎప్పుడు జరిగినా సరే అక్కడ డిసాస్టర్ జరగడం వల్ల వాటర్ పొల్యూట్ అయితే మళ్ళీ ఆ వాటర్ని రీస్టోర్ చేయడం, పొల్యూట్ అయిన వాటర్ మళ్ళీ క్లీన్గా చేయడం అంటే చాలా ఎకనామికలీ ఎక్స్పెన్సివ్ వర్క్ అనమాట. సో ఈ విధంగా మనకి ఎకనామిక్ లాసెస్ కూడా వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ హౌ టు కంట్రోల్ వాటర్ పొల్యూషన్లో సీవేజ్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఫస్ట్ సొల్యూషన్. when they are treated they become environmentally friendly and pose minimal threat to humans as well as animals. Next, adopt recycling method. మోస్ట్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ ప్లాంట్స్ వాటర్ని కూలెంట్గా యూజ్ చేస్తారు. సో ఈ వాటర్ని ఏం చేస్తారు, మళ్ళీ అది వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేస్తారు అనమాట బిఫోర్ ఇట్ ఈస్ ట్రీటెడ్. అదే ఒకవేళ వాటర్ని ట్రీట్ చేశారంటే, బట్ ఇఫ్ దీస్ ఇండస్ట్రీస్ కెన్ ట్రీట్ దిస్ వాటర్ దే కెన్ యూజ్ దిస్ వాటర్ అగైన్ యాజ్ కూలెంట్. ఆ ట్రీట్ చేసి ఆ వాటర్ మళ్ళీ కూలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రీసైక్లింగ్ మెథడ్ని అడాప్ట్ చేసుకోవాలి. క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి ఆన్ థ్రెట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. నెక్స్ట్, ప్రమోట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. ప్రివెంట్ ఎయిర్ పొల్యూషన్ విచ్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద వాటర్ కంటామినేషన్ త్రూ యాసిడ్ రైన్స్. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ చాలా ఎంటర్ అవుతుంది కదా ఓషన్లోకి, అది రెడ్యూస్ చేయడానికి మనం వీ నీడ్ టు బోత్ రెడ్యూస్ అవర్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ గ్లోబల్లీ అండ్ ఆల్సో ఇంప్రూవ్ ద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ విధంగా మీరు కంట్రోల్ చేయొచ్చు వాటర్ పొల్యూషన్. నెక్స్ట్, సాయిల్ పొల్యూషన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్, పొల్యూటెంట్స్ ఆర్ కంటామినేట్స్ ఇన్ సాయిల్ ఇన్ హై ఎనఫ్ కాన్సన్ట్రేషన్స్ టు పోజ్ అ రిస్క్ టు హ్యూమన్ హెల్త్ అండ్ ద ఈకోసిస్టమ్. ఈ విధంగా మీరు సాయిల్ పొల్యూషన్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ oil spills and leaks. The accidental leakages during the storage, transportation or use of chemicals contaminating the soils. మీకు ఒక ఆయిల్ ట్యాంకర్ అనేది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకవేళ యాక్సిడెంటల్గా కనుక ట్యాంకర్ బర్స్ట్ అయ్యి ఆయిల్ అంతా ల్యాండ్ మీద పడిపోతే, సో అక్కడ ల్యాండ్ మీద ఆయిల్ అంతా కూడా కంటామినేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇది ఒక సోర్స్గా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, లీక్స్ అండ్ స్పిల్స్ ఆఫ్ gasoline, diesel at gas stations. Mining activities during crushing and processing of the raw materials, for instance heavy metals ఎమిటింగ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అండ్ కంటామినేటింగ్ ద సాయిల్. మైనింగ్ యాక్టివిటీస్ ఈ విధంగా సాయిల్ని కంటామినేట్ చేస్తున్నాయి. నెక్స్ట్, అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎలా కంటామినేట్ చేస్తున్నాయి? బై యూజింగ్ హై అమౌంట్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. హ్యూమన్స్ ఆర్ మేకింగ్ సాయిల్ ఇన్ఫెర్టైల్. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల సాయిల్ ఇన్ఫెర్టైల్గా తయారవుతుంది. అలాగే మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, మోస్ట్లీ ఇన్ అర్బన్ ఏరియాస్లో మనం వాటర్ బిల్డింగ్స్ని డెమాలిష్ చేస్తాం. దీస్ రిలీజెస్ యాస్బెస్టోస్, ఏ టాక్సిక్ మినరల్. ఇది యాస్బెస్టోస్ రిలీజ్ చేస్తుంది. ఇట్ కెన్ యాక్ట్ ఎస్ అ పాయిజన్ ఇన్ సాయిల్. Next, industrial activities. Industrial waste or radioactive emissions can contaminate soil with various toxic substances. Next, landfills, the dumping and storage of the waste products. మన వేస్ట్ ప్రోడక్ట్స్ని, మన చెత్త సాలిడ్ వేస్ట్ని కూడా ఒక ప్లేస్లో అలా డంప్ చేసేస్తాం. సో అది చేయడం వల్ల దాని నుంచి రిలీజ్ అయిన వేరియస్ టాక్సిక్ గ్యాసెస్, టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ కూడా గ్రౌండ్ వాటర్లోకి లీచ్ అవుతాయి. సో దీ కెన్ జనరేట్ పొల్యూటెడ్ వేపర్స్. ఎగ్జాంపుల్, మీథేన్ గ్రౌండ్ వాటర్లోకి జనరేట్ అయ్యి గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తుంది. అలాగే అక్కడ ఒక ఫౌల్ స్మెల్, అలాగే కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీథేన్ అనమాట, ల్యాండ్ ఫిల్స్. సో ఇది హార్మ్ఫుల్ గ్యాస్. నెక్స్ట్, డిఫారెస్టేషన్. డ్యూ టు కటింగ్ ఆఫ్ ట్రీస్, టాప్ ఫెర్టైల్ సాయిల్. ట్రీస్ని కట్ చేసేయడం వల్ల టాప్ ఫెర్టైల్ సాయిల్ రన్ ఆఫ్ ద్వారా విండ్ కానీ వాటర్ ద్వారా కానీ ఏజెంట్స్గా తీసుకొని అది ఎరోడ్ అయిపోద్ది. సో టాప్ ఫెర్టైల్ సాయిల్ ఈ విధంగా మనకి ఏమవుతుంది, ఎరోడ్ అవడం వల్ల సాయిల్ అనేది ఇన్ఫెర్టైల్గా తయారవుతుంది. అలాగే యాసిడ్ రైన్స్, మైక్రోప్లాస్టిక్స్, ఎలక్ట్రానిక్ వేస్ట్, రోడ్ డెబ్రిస్ ఆర్ ఆల్సో ద సమ్ ఆఫ్ ద సోర్సెస్ ఆర్ కాజెస్ ఆఫ్ ద సాయిల్ పొల్యూషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. సాయిల్ పొల్యూషన్ కెన్ ఎఫెక్ట్ ప్లాంట్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ alike. వీళ్ళు ముగ్గురిని కూడా ఒకే విధంగా సాయిల్ పొల్యూషన్ ఎఫెక్ట్ చేస్తుంది. However, children are usually more susceptible to exposure to contaminants because they come in close contact with the soil by playing in the ground. Children ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు సాయిల్ పొల్యూషన్గా. పొల్యూటెడ్స్ వాళ్ళు ఎక్కువ గ్రౌండ్లో ఆడుకుంటారు కనుక అక్కడ సాయిల్ కనుక పొల్యూట్ అయితే ఇమీడియట్గా అందులో ఉన్న టాక్సిన్స్ వాళ్ళ బాడీలోకి
ఎంటర్ అవుతాయి. సో ఈ విధంగా వాళ్ళకి న్యూరలాజికల్ డిసార్డర్స్ వస్తాయి అన్నమాట చిల్డ్రన్కి. ఈ విధంగా మీరు చెప్పవచ్చు ఇంపాక్ట్. ఒక ఎఫెక్ట్, హ్యూమన్స్ ఇన్హేల్స్ టాక్సిక్ గ్యాసెస్ ఎమిటెడ్ ఫ్రమ్ సాయిల్స్ అండ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్స్, నాషియా, ఫ్యాటిక్, స్కిన్ ర్యాష్, ఐ ఇరిటేషన్, న్యూరలాజికల్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పొచ్చు. ఇఫ్ ద సాయిల్ ఈస్ కంటామినేటెడ్, హోమ్ గ్రోన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మే బికమ్ పొల్యూటెడ్ టు. సాయిల్ అనేది కంటామినేట్ అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా పొల్యూట్ అవుతాయి అనమాట. ఇంతకుముందు మనకు మొన్న రీసెంట్గా ఏలూరు ఇన్సిడెంట్ దీంతో లింక్ చేయొచ్చు. ఆన్ ఇన్ఫర్టైల్ సాయిల్స్ అగ్రికల్చర్ yields విల్ బి లెస్, కాజెస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ టు ఫార్మర్స్. సాయిల్ ఇన్ఫర్టైల్ అయిపోతే ప్రొడక్షన్ yield తగ్గిపోతుంది, దానివల్ల ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కంటామినెంట్స్ దట్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్ ఆఫెన్ లీచెస్ ఇన్ టు గ్రౌండ్ వాటర్ అండ్ పొల్యూట్స్ నియర్ బై వాటర్ బాడీస్. మన కంటామినెంట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ వాటర్లోకి లీచ్ అవడం వల్ల వాటర్ బాడీస్ అన్ని పొల్యూట్ అవుతాయి. క్లైమేట్ చేంజ్, నెక్స్ట్ ఇంపాక్ట్, డిఫారెస్టేషన్ కాజెస్ ఎ చేంజ్ ఇన్ ద రైన్ఫాల్ ప్యాటర్న్ అండ్ ఇట్ ఫర్దర్ కంట్రిబ్యూట్స్ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ లాస్ ఆఫ్ ఈకోసిస్టమ్స్. ఈ విధంగా సాయిల్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్, హౌ టు కంట్రోల్ సాయిల్ పొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫారెస్టేషన్, క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద సిటిజన్స్ టు ప్లాంట్ మోర్ ట్రీస్. డిఫారెస్టేషన్ వల్ల మనం సాయిల్ కంటామినేషన్ని రెడ్యూస్ చేయొచ్చు. దిస్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ మెజర్ టు కర్బ్ సాయిల్ ఎరోషన్. Government should also bring policies to curb deforestation and maintain a vegetation cover, especially in vulnerable areas such as steep slopes and arid areas. Next, encourage eco-friendly farming practices ni. Promote organic fertilizers and promote cheyali. Alage reduce the use of pesticides and fertilizers. Practices such as overcropping and overgrazing should be avoided since they increase soil erosion. ఈ విధంగా ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్, బయో రీమేడియేషన్ టెక్నిక్. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ టు ద సాయిల్ దట్ బ్రేక్ డౌన్ కంటామినెంట్స్. ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని మనం పొల్యూట్ అయిన సాయిల్లోని కంటామినెంట్స్ని మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసుకొని డికంపోజ్ చేయొచ్చు. దిస్ ఈస్ అ పర్ఫెక్ట్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అప్రోచ్ సిన్స్ ఇట్ అలౌస్ నేచర్ టు టేక్ ఇట్ కోర్స్ దట్ రిస్టోరింగ్ ద బ్యాలెన్స్. నెక్స్ట్, reduce, recycle and reuse technique యూజ్ చేసుకోవాలి. ఐటమ్స్ దట్ కెన్ బి యూజ్డ్ అగైన్ షుడ్ నాట్ బి డిస్పోజ్డ్ ఆఫ్ అండ్ థింగ్స్ మేడ్ అప్ ఆఫ్ పేపర్, గ్లాస్, అల్యూమినియం అండ్ ద లైక్ షుడ్ బి రీసైకిల్ ప్రాసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి. లాస్ట్లీ, వేర్ ఎక్సెస్ సచ్ యాజ్ ద యూజ్ ఆఫ్ పాలిథిన్ పేపర్ కెన్ బి అవాయిడెడ్ దెన్ బై ఆల్ మీన్స్ రిడ్యూస్ దర్ యూజ్. ఇది 3R టెక్నిక్ అంటారు దీన్ని. యూస్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవాలి, సచ్ యాజ్ కర్టన్స్ ఫర్ ప్యాకేజింగ్ యాజ్ దే వుడ్ ఈజీలీ బ్రోక్ డౌన్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ద సాయిల్. నెక్స్ట్, ఎలిమినేట్ వీడ్స్ని ఎలిమినేట్ చేయాలి బికాస్ దీస్ వీడ్స్ విచ్ అబ్జార్బ్ ద నెసెసరీ మినరల్స్ అవుట్ ఆఫ్ ద సాయిల్. ఈ వీడ్స్ అనేవి మనకి సాయిల్లో నెసెసరీ మినరల్స్ని అబ్జార్బ్ చేసేసుకుంటే కనుక సాయిల్ ఇన్ఫెర్టైల్గా అయిపోతుంది, మిగతా వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ దొరకవు మిగతా క్రాప్స్కి. సో అందుకు వీడ్స్ని ఎలిమినేట్ చేసి సాయిల్ కంటామినేషన్ని తగ్గించాలి. ఎలిమినేటింగ్ వీడ్ గ్రోత్ కెన్ డిక్రీజ్ సాయిల్ పొల్యూషన్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. నెక్స్ట్, నాయిస్ పొల్యూషన్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ విధంగా మీరు డిఫైన్ చేసి నాయిస్ పొల్యూషన్ డిఫైన్ చేయొచ్చు. నాయిస్ పొల్యూషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎనీ డిస్టర్బింగ్ ఆర్ అన్వాంటెడ్ వాయిస్. సింప్లీ నాయిస్ పొల్యూషన్ అంటే అన్వాంటెడ్ వాయిస్ అనమాట. సో ఇది డిస్టర్బ్ చేస్తుంటుంది కనుక డిస్టర్బింగ్ ఆర్ అన్వాంటెడ్ వాయిస్ అని డిఫైన్ చేస్తున్నాం దట్ ఇంటర్ఫియర్స్ ఆర్ హార్మ్స్ హ్యూమన్స్ ఆర్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. సోర్సెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ ఏంటి? మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ స్ట్రీట్ ట్రాఫిక్ సౌండ్స్. మనకి స్ట్రీట్ ట్రాఫిక్ సౌండ్స్ మీరు వింటూనే ఉంటారు, కార్స్, బస్సెస్, బైక్స్ నుంచి వస్తూ ఉంటాయి హార్న్ సౌండ్స్. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ సోర్స్ అనమాట నాయిస్ పొల్యూషన్కి. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ సౌండ్స్. ఎక్కడైనా డ్రిల్లింగ్ జరుగుతున్నప్పుడు, హెవీ మిషనరీ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మీకు ఈ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటే ఆబ్వియస్లీ మీకు ఎయిర్పోర్ట్ నాయిసెస్ ఎక్కువగా వినిపిస్తుంటాయి ప్లేన్స్ టేక్ ఆఫ్ చేసుకునేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు. అలాగే కాన్స్టెంట్ లౌడ్ మ్యూజిక్ అనేది మనం ఫెస్టివ్ సీజన్స్లో ఎక్కువ వింటూ ఉంటాం అనమాట. అలాగే కమర్షియల్ డ్యాన్స్ వెన్యూస్లోని ఇది కూడా ఒక నాయిస్ పొల్యూషన్కి సోర్స్. అలాగే ఇండస్ట్రియల్ మిషన్స్ ఉంటాయి, ఫ్యాన్స్, జనరేటర్స్, కంప్రెసర్స్, మిల్స్, వీటి నుంచి కూడా ఎక్కువ నాయిస్ పొల్యూషన్ జనరేట్ అవుతుంది. అలాగే ట్రైన్ ట్రాక్స్ దగ్గరలో ఉన్న, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న మనకి ట్రైన్ సౌండ్స్, ట్రైన్ హార్న్స్ ఎక్కువగా నాయిస్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈవెంట్స్ ఇన్వాల్వింగ్ ఫైర్ వర్క్స్, ఫైర్ క్రాకర్స్, లౌడ్ స్పీకర్స్ ఆల్సో ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. నెక్స్ట్ వచ్చి ఇంపాక్ట్ ఏంటి? ఎక్స్పోజర్ టు ప్రొలాంగ్డ్ ఆర్ ఎక్సెసివ్ నాయిస్. ఎక్కువ ఎక్స్పోజ్ అయితే కనుక దే కెన్ హ్యాస్ బీన్ షోన్ టు కాజ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ వేరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఏంటంటే స్ట్రెస్, పూర్ కాన్సన్ట్రేషన్, ప్రొడక్టివిటీ లాస్ ఇన్ ద వర్క్ ప్లేస్, కమ్యూనికేషన్ డిఫికల్టీస్, ఫ్యాటిక్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ టు మోర్ సీరియస్ ఇష్యూస్ సచ్ as కార్డియోవాస్కులర్ డిసీజ్ అండ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్. ఇవన్నీ కూడా మన నాయిస్ పొల్యూషన్ ద్వారా కలిగే ఎఫెక్ట్స్ అనమాట. సో ఎక్స్పోజర్ టు లౌడ్ సౌండ్స్
కెన్ కాజ్ హైపర్ టెన్షన్, అంటే హై బ్లడ్ ప్రెషర్ అనమాట, హై బీపీ వస్తుంది, అలాగే హైయర్ స్ట్రెస్ వస్తుంది. ఇట్ విల్ ఎఫెక్ట్ స్లీప్ సైకిల్స్. మనకి మనం పర్టికులర్ టైం పీరియడ్లో పడుకుంటాం కదా, సో నాయిస్ రావడం వల్ల మధ్యలో లేచిపోవడాలు, నెక్స్ట్ మళ్ళీ పడుకున్నా సరే నిద్ర పట్టకపోవడం, ఈ విధంగా వన్స్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిందంటే మన బ్రెయిన్ మీద చాలా ప్రెషర్ పడుతుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. నాయిస్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ రెస్పాన్సెస్ ఇన్ పీపుల్స్ ఎబిలిటీ టు ఫోకస్ విచ్ కెన్ లీడ్ టు లో పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఓవర్ టైమ్. దానివల్ల ఆ మనిషి అనేవాడు నెక్స్ట్ డే తన వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేడు, అలాగే పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో ఫర్దర్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద వర్క్ విల్ బి రెడ్యూస్డ్ ఇన్ ద ఎకనామిక్ గ్రోత్. ఫైనల్గా ఎకనామిక్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది నాయిస్ పొల్యూషన్ వల్ల. నాయిస్ పొల్యూషన్ కెన్ ఇంటర్ఫియర్ విత్ బ్రీడింగ్ సైకిల్స్ అండ్ రేరింగ్. కొన్ని వైల్డ్ లైఫ్ యానిమల్స్ని ఈ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ బ్రీడింగ్ సైకిల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ. ఈజ్ ఈవెన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ సమ్ స్పీసీస్. ఈ విధంగా నాయిస్ పొల్యూషన్ ఇంపాక్ట్ ఉంటుందని మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ టు కంట్రోల్ నాయిస్ పొల్యూషన్. బై ఎస్టాబ్లిషింగ్ ద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ దట్ ఇంక్లూడ్ ప్రివెంటివ్ అండ్ కరెక్టివ్ మెజర్స్. ద మ్యాండేటరీ సెపరేషన్ బిట్వీన్ రెసిడెన్షియల్ జోన్స్ని సెపరేట్ చేయాలి మ్యాండేటరీగా ఫ్రమ్ సోర్సెస్ ఆఫ్ నాయిస్, లైక్ ఎయిర్పోర్ట్స్ నుంచి దూరంగా ఉంచాలి, అలాగే రైల్వే ట్రాక్స్ దగ్గర నుంచి, రైల్వే స్టేషన్స్ నుంచి కొంచెం దూరంగా ఉంచాలి. సో అది మ్యాండేటరీ సెపరేషన్. ఫస్ట్ రెగ్యులేషన్స్, తర్వాత మ్యాండేటరీ సెపరేషన్ గురించి మాట్లాడడం. అలాగే అర్బన్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లోనే మనకి ఎక్కువ ట్రాఫిక్ సౌండ్స్ ఉంటాయి కనుక మనం వీ హ్యావ్ టు అడాప్ట్ బెటర్ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ అప్రోచ్ అండ్ క్రియేట్ నో నాయిస్ జోన్స్. నో నాయిస్ జోన్స్ని క్రియేట్ చేయాలి. బెటర్ అర్బన్ ప్లానింగ్ అప్రోచ్ని అడాప్ట్ చేసుకొని. సో వీ కెన్ ఆల్సో రెడ్యూస్ నాయిస్ పొల్యూషన్ బై టర్నింగ్ ఆఫ్ అప్లయన్సెస్ when నాట్ ఇన్ యూస్. మనకి యూజ్ లేనప్పుడు ఆ మిషన్స్, ఇండస్ట్రీ మిషన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆఫ్ చేసేయాలన్నమాట. కీప్ చెకింగ్ ద సరౌండింగ్ నాయిస్ లెవెల్స్ అండ్ లిమిట్ ద సౌండ్స్ దట్ యూ ప్రొడ్యూస్. వియర్ ఇయర్ ప్లగ్స్ వెన్ ఎవర్ ఎక్స్పోజ్డ్ టు ఎలివేటెడ్ నాయిస్ లెవెల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు యూ కెన్ యూజ్ ఇయర్ ప్లగ్స్. We can also control noise pollution by lowering the volume by planting more trees, regular maintenance of the vehicles and machines, etc. మన వెహికల్స్ అండ్ మిషన్స్ పాడైపోయినవి ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటుంటే మా మిషన్స్ నుంచి, ఆ వెహికల్స్ నుంచి సౌండ్ రాదనమాట. సో ఈ విధంగా మనం నాయిస్ పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నాం ఈ వీడియో. థ్యాంక్ యూ. If you really like this video, please subscribe to Groups Master YouTube channel and also press the bell icon for regular updates and notifications. Thank you very much.